ఉండిందండి. బట్ మెట్ ద ఛాలెంజ్ లాస్ట్ టైం కంటెస్ట్ కొంచెం అనుభవం కూడా ఉపయోగపడింది ఎలక్షన్లో. మీ ఏజ్ ఎంత? 42. రైట్. 42 అంటే మీకు వచ్చిన ఇప్పుడు మీరు మనం బ్రేక్లో మాట్లాడుతున్నాం, మీరు ఒక మాట అన్నారు, ఎప్పుడు 5,000 కూడా దాటలేదు అక్కడ ఓట్లు బీజేపీకి అని. అలాంటిది మీ మెజార్టీ దాదాపు 5,000 దాకా వచ్చింది. ఎలా సాధ్యమైంది అది? అంటే ఒకటి ఏం చేసామంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎన్ని ఓట్లు వచ్చాయి అక్కడ? 44,000. ఓకే, అది కొంత ప్రభావం చూపించవచ్చు. ట్రయాంగిల్లో అడ్వాంటేజ్ అయింది. ఇది అట్లా కాకుండా లోకల్లో ఒక 5 years హోంవర్క్ చేశాం, ఎక్స్టెన్సివ్ హోంవర్క్ చేశాము, ఉద్యమాలు నిర్మించాము, ప్రజలతో ఉన్నాము, ఎఫెక్టివ్ క్యాంపెయినింగ్ చేశాము, స్టార్ క్యాంపెయినర్స్ వచ్చారు, బాగా యూస్ఫుల్ అయింది. ఓకే, అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ ఓటు బ్యాంకులు చీల్చాడా? కొంత బీజేపీ ఓటు బ్యాంకును కూడా చీల్చారు. ఇద్దరికి ఎఫెక్ట్ పడింది. బట్ అల్టిమేట్లీ ట్రయాంగిల్లో మాకు కలిసి వచ్చింది. రైట్. ఎనీవే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ హరీష్. ఇక మనం విషయానికి వస్తే, ఈ అభ్యర్థుల విషయంలో లోక్సభ అభ్యర్థుల్ని మనం ప్రకటించే దీంట్లో బీజేపీ చాలా స్పీడ్గా ఉంది, నో డౌట్. లాస్ట్ టైం 4 ఎంపీలు మాత్రమే ఉన్నారు మీకు, బట్ ఈసారి అటు ప్రచారంలో మీరు స్పీడ్గా ఉన్నారు, ఇటు క్యాండిడేట్లని అనౌన్స్ చేయడంలో కూడా స్పీడ్గా ఉన్నారు. అవుట్ ఆఫ్ 17 ఆల్రెడీ అనౌన్స్డ్ 15, రైట్? సో ఏంటి బీజేపీ ఎలా అంత స్పీడ్గా చేయగలుగుతోంది? అంటే ఒకటి గుడ్ విల్ ఉంది పబ్లిక్లో, అది అందరికీ అర్థమవుతుంది. రెండవది విజయ సంకల్ప యాత్రలని మేము పెద్ద ఎత్తున ఒక 10 days ఫిబ్రవరి లాస్ట్ వీక్లో చేశాము. తర్వాత మోదీజీ, అమిత్ షా గారి మీటింగ్సు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక్కడికి రావడం, ఒక పాజిటివ్ వాతావరణం తయారైంది. మాకు ఎలక్షన్ కొంచెం వెళ్తూ కొంచెం ఈజీగా తయారవుతుంది అనిపిస్తుంది. ఇంకో 2 monthsలో విల్ షో వాట్ వీఆర్. అంటే ఆల్రెడీ ప్రధానమంత్రి టూర్స్ మొదలైనవి, అమిత్ షా టూర్స్ మొదలైనవి, కాబట్టి ఇవన్నీ యాడ్ అయినాయి. చాలా వరకు రైల్వేకి సంబంధించిన శంకుస్థాపనలు కానివ్వండి, తర్వాత నేషనల్ హైవేస్ కానివ్వండి, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజల ముందు చూపించడానికి, ప్రజెంట్ చేయడానికి మాకు అవకాశం చిక్కింది. తర్వాత మోదీజీ కూడా ఫ్రీక్వెంట్గా ఇప్పుడు జగిత్యాల సభ కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, నాగర్ కర్నూలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ వాతావరణం తీసుకొచ్చినాయి. ఎన్ని లోక్సభ గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? టార్గెట్ కానీ అవకాశం కానీ? ఈజీగా 10 పైకి గెలుస్తాం. అబౌట్ 10